హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, మనకు ఈ మంత్ జూన్ 24న ఒక అత్యద్భుతమైన ఒక రోజు రాబోతోంది. ఈ రోజున మీకు ఇంతకాలం కూడా తీరని కోరికలు ఏవైనా ఉన్నా, విషెస్ ఏవైనా ఉన్నా, డిజైర్స్ ఏవైనా ఉన్నా కూడా కేవలం 6 గంటల్లో తీర్చేసేటటువంటి ఒక పవర్‌ఫుల్ రోజు, శక్తివంతమైన రోజు. ఏంటది? మనకు 24థ్ జూన్ 2026తో ఆఖరి 666 మానిఫెస్టేషన్ డే. ఇదే ఆఖరిది. ఇంకా మీరు భూతద్దం పెట్టి వెతికి చూసినా ఇలాంటి రోజు మళ్ళీ రాదు. మనకు ఇక్కడ డేటు కూడితే 6 వస్తుంది. 2 + 4 6. మంత్ 6. ఇయర్ 6. 2026. కాబట్టి మనకు ఆఖరిసారిగా వస్తున్నటువంటి 666 మానిఫెస్టేషన్ డే. 666 పోర్టల్ డే. మన కోరికలను తీర్చే రోజు. చాలా శక్తివంతమైన, పవర్‌ఫుల్ అయిన రోజు. ఈ రోజును వదులుకున్నారంటే నిజంగా పశ్చాత్తాపపడతారు. చెప్పాను కదా! ఇంక మళ్ళీ ఇలాంటి రోజు లేదు. కాబట్టి మీకు ఏవైతే తీరని కోరికలున్నాయో, ఏవైతే తీరని విషెస్ ఉన్నాయో, డిజైర్స్ ఉన్నాయో వాటన్నింటిని తీర్చుకోవటానికి ఇంతకు మించిన బెస్ట్ డే ఇంకొకటి మళ్ళీ మళ్ళీ మీకు రాదు. వదులుకోవద్దండి. గుర్తుపెట్టుకొని మీ మొబైల్ ఫోన్‌లో అలారం సెట్ చేసుకొని మరి, రిమైండర్ సెట్ చేసుకొని మరి, ఆ రోజున నేను ఒక పర్టిక్యులర్ టైం చెప్తాను. ఆ టైంలో నేను చెప్పిన విధంగా మీ కోరికను మీరు కోరుకున్నారు. మీ విష్‌ని యూనివర్స్‌లోకి సరెండర్ చేశారు అంటే 6 గంటల్లో మీ కోరిక తీరాలి. తీరుస్తుంది యూనివర్స్ అంతే. అయితే ఏం చెయ్యాలి? మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయాలి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువుగారండి. రీసెంట్‌గా ఒక అబ్బాయి ఎడ్యుకేషన్ ముగించుకున్నాడు. స్టడీస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. జాబ్ కోసం వెతుకుతున్నాడు, తిరుగుతున్నాడు. ఫైల్స్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు. ఎక్కడ జాబ్ ఉందంటే అక్కడికల్లా వెళ్లి రెజ్యూమ్ అవి ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే రిజెక్ట్ అవుతున్నాడు. అబ్బాయికి జాబ్ రావట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇంక నాకు జాబ్ వస్తుందా లేదా అంటూ కూడా ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. నలుగురిలోకి కలవడు. ఏదైనా ఒక ఫంక్షన్‌కో, పెళ్ళికో వెళ్దామంటే అస్సలు రాడు. "నువ్వు జాబ్ చేస్తున్నావా? ఏం జాబ్ చేస్తున్నావు?" అంటారు. నేను తల దించుకోవాలి. "నేను రాను" అంటాడు. ఇక పెళ్లి చేద్దామంటే ఒక సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు. జాబ్ లేదు, ఏం లేదు. మా అమ్మాయిని మేమిస్తే ఎలా పోషిస్తాడు అంటూ. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ అబ్బాయి పూర్తిగా ఇక నలుగురిలో కలవటం కూడా మానేశాడు. అలాంటి స్థితిలో వాళ్ళ అమ్మగారు ఈ గురువుగారి గురించి మన ఛానల్‌లో చూసి గురువుగారికి కాల్ చేసినప్పుడు, గురువుగారు చేసిన పూజల వల్ల అబ్బాయికి క్లాస్ 1 ఆఫీస్‌లో, క్లాస్ 1 కంపెనీలో జాబ్ వచ్చిందండి. హై ప్యాకేజ్‌తో తను కోరుకున్న జాబ్. ఎంత హ్యాపీగా ఉన్నాడో అబ్బాయి అంటే, ఆవిడ నాకు చెప్పారు, "నిజంగా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారండి" అని. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో మీరు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడవేస్తారు. ఎలాంటి సమస్యలకైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనుక మనకు నార్మల్‌గా చేసే పూజల కన్నా, పరిహారాల కన్నా కొన్ని పర్టిక్యులర్ డేస్ ఉంటాయి. కొన్ని పర్టిక్యులర్ టైమ్స్ ఉంటాయి. ఆ టైముల్లో చేసేవి చాలా త్వరగా రిజల్ట్ వస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన రోజులే ఈ పోర్టల్ డేస్ ఇలాంటివి కూడా. మనకు అందులో ఒక భాగమే ఈ 666 పోర్టల్ డే. ఈ రోజున మనం ఏ స్విచ్ వర్డ్ చెప్పినా, ఏ ఏంజెల్ నంబర్ చెప్పినా, ఏం మేనిఫెస్ట్ చేసినా ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. మనకు జరిగి తీరుతుంది. అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి? నేను ఒక పర్టిక్యులర్ టైం చెప్తాను. ఆ టైంలో గనక నేను చెప్పిన విధంగా చేశారంటే మీ కోరిక తీరింది అని మీరు రాసి పెట్టుకోండి అంతే. ఇక ఎంతో కాలంగా ఒక కోరిక తీరటం లేదు. అది ఏదైనా అవ్వచ్చు. హెల్త్ పరంగా అవ్వచ్చు.
లేదో జాబ్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే మనీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. అది జరగట్లేదు. లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది తీరట్లేదు. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది తీరట్లేదు. మీకు దూరం అయిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి రప్పించుకోవాలనుకున్నారు. తీరట్లేదు. ఒక మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో పాస్ అయ్యి మీరు అందులో సెలెక్ట్ అవ్వాలని ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నారు. అవ్వట్లేదు. ఇలా మీ కోరిక ఏది ఉన్నా కూడా ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. మనకు 24వ తారీఖు జూన్ 24థ్ ఏదైతే ఉందో ఈ రోజున ఒక బెస్ట్ టైమ్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చెయ్యాలి అంటే, ఇక్కడ మనకు శుక్ర పర్వతం ఉంటుంది గదా! వీనస్ మౌంట్. ఇక్కడ 666 అని రాయాలి. రెడ్ కలరు లేదా గులాబీ రంగు పెన్నుని కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్‌గా వాడండి. రెడ్ గాని, గులాబీ రంగు పెన్ను, పింక్ కలర్ పెన్ కానీ చాలా మంచి రిజల్ట్ అన్నది మీకు వస్తుంది. ఒకవేళ ఇవి 2 లేవండి అప్పుడేం చెయ్యాలి అంటే, అలాంటి సమయంలో బ్లూ వాడండి. 99% గూడా రెడ్ గాని, పింక్ కలర్ పెన్ వాడడానికి ట్రై చేయండి. ఆ సమయంలో ఇలా మీరు 666 అని రాసుకోవాలి. ఆ సమయం ఏంటి అంటే గనక మధ్యాహ్నం మీకు 12:41 నుంచి 1:47 వరకు. ఇది మధ్యాహ్న సమయం. ఇక నైట్ 8:13 నుంచి 9:07 వరకు. నేను స్క్రీన్ మీద ఇస్తాను ఈ టైం. ఈ టైంలో మీరు ఎక్కడ ఉంటారో అక్కడే కూర్చోండి పర్లేదు. ప్రశాంతంగా మీ ఒక్క కోరికను మీరు మనసులో నిలుపుకోండి. ఒక క్లారిటీ రండి. ఒక క్లారిటీకి రండి. మీకు ఏం కావాలి? మీకు తీరని కోరిక ఏంటి? అన్నది మీరు ఆలోచించుకొని ఇక్కడ నేను చెప్పబోతున్న ఈ సమయంలో మీరు ఎక్కడున్నా పర్లేదు. ఆఫీస్‌లో ఉంటారా? జర్నీలో ఉంటారా? డ్యూటీలో ఉంటారా? ఎక్కడో గుడిలో ఉంటారా? బడిలో ఉంటారా? నో ప్రాబ్లమ్. మనకు కావాల్సింది ఒక్క నిమిషం సమయమే. ఎక్కువ కూడా అవసరం లేదు. ముందుగా ఆలోచించి పెట్టుకొని పెన్ను అవి సిద్ధంగా పెట్టుకుంటే మీ దగ్గర చాలు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడే కూర్చొని ఇప్పుడు నేను చెప్పిన సమయం ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఇస్తానో, ఆ సమయంలో ఇలా వీనస్ మౌంట్ కింద 666 అని రాసి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయింది అంటూ ప్రెజెంట్ టెన్స్‌లో మీరు చెప్పుకుంటూ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేసుకోండి. ఆల్రెడీ మీ కోరిక తీరిపోయింది అంటూ నమ్మకంతో మీరు ఇలా మేనిఫెస్ట్ చేసుకొని, విజువలైజేషన్ చేసుకొని, మీ కోరిక తీరితే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నీ కూడా ఊహించుకోండి. ఆ తర్వాత థాంక్ యూ యూనివర్స్ నా కోరిక తీర్చేసినందుకు అంటూ ఇక్కడ మీరు చెప్పండి. ఇంతే చేయాల్సింది ఇంకేమీ అవసరం లేదు. ఈ టైం ఉంది చూడండి. మనకు ఈ పోర్టల్ డేస్ అంటేనే ఒక మహాద్భుతమైన రోజులు. ఎందుకంటే యూనివర్స్ శక్తి, ప్రపంచ శక్తి, యూనివర్స్ శక్తి, ఆహ్, బ్రహ్మాండం శక్తి ఎక్కువ ఉన్న రోజు. ఈ సమయంలో కొన్ని పర్టిక్యులర్ టైమ్స్ ఉంటాయి. ఆ టైమింగ్‌ని మనం పట్టుకొని, ఆ టైంలో మన కోరిక యూనివర్స్‌కి గాని సరెండర్ చేశాము అంటే, అంతకు మించిన సమయం ఇంకొకటి ఉండదు. అంత అద్భుతంగా కోరికలు తీరుతాయి. అలాంటి అద్భుతమైన సమయాల్లోనే ఇప్పుడు నేను చెప్పబోయే సమయం కూడా ఒకటే. ఈ సమయంలో మీరు మీ కోరికను కోరటమే అది ఒక అద్భుతమవుతుంది. వెంటనే యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది. మీ కోరిక తీర్చడానికి తన వంతు ప్రయత్నం తను మొదలు పెట్టేస్తుంది. కాబట్టి రూల్స్ ఏమీ లేవు. మేము నాన్ వెజ్ తిన్నామండి, పీరియడ్స్‌లో ఉన్నామండి, నో ప్రాబ్లమ్ అండి. చెయ్యండి. ఎక్కడైనా ఉండండి. మీ ఆత్మ శుద్ధిగా ఉండాలి. మనసు శుద్ధిగా ఉండాలి. మీకు నమ్మకం ఉండాలి. మీ కోరిక అన్నది న్యాయబద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా యూనివర్సు మీ కోరికను తీర్చేస్తుంది. మీకు 6 గంటల నుంచి కూడా రిజల్ట్ రావటం మొదలైతుంది. చిన్న చిన్న కోరికలనుకోండి ఖచ్చితంగా 6 అవర్స్‌లోనే మీకు రిజల్ట్ వస్తుంది. ఎక్కడి నుంచో కాల్ రావాలి. మీకు ఎక్కడో డబ్బు రావాలి. మీరు ఎవరికో డబ్బు ఇవ్వాలి. ఆ డబ్బు అడ్జస్ట్ అవుతుంది. ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీకు 6 గంటల్లోనే తీరిపోతాయి. ఇంకొంచెం పెద్దవి అనుకోండి విదేశాలకు వెళ్ళాలి అన్నప్పుడు, లేకపోతే సంతానం కోసం చూస్తున్నప్పుడు, ఇల్లు కట్టాలి అన్నప్పుడు, బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు కొద్దిగా లేట్ తీసుకున్నా కూడా ఈ 6 గంటల్లో మీకు పునాది అన్నది పడుతుంది. ఒక బేస్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రమోషను ఇలాంటివైతే 6 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ట్రై చేయండి. మంచి రోజు వదులుకుంటే పశ్చాత్తాపడతారు. ఇంక మళ్ళీ ఇలాంటిది లేదు. ఆఖరి 666 మానిఫెస్టేషన్ డే. ఇంక లేదు మళ్ళీ. ఇదే లాస్ట్. వదులుకోకండి. మిస్ చేసుకోకండి. యూజ్ చేసుకోండి. యుటిలైజ్ చేసుకోండి. మీ కోరికను, మీ విషెస్‌ని, మీ డిజైర్స్‌ని నెరవేర్చుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.